రైతులని రైతు బంధు ముంచిండు, అన్ని ముంచిండు. కళ్యాణ లక్ష్మి లేవు, ఏమి లేవు. జనాలు ఇప్పుడు ఏడుస్తున్నారు, గొడవ అంటే ఏడుస్తున్నారు. ఆ జూట ఏనికి జూట ఇట్లా అయ్యింది. 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు, మళ్ళీ తీసుకోండి. మళ్ళీ రైతు బంధు 9 తారీఖు వేస్తా. రైతుల మోస దొంగ జూట, పెయ్యంత జూట. ఆ జూటకు నమ్మి జనాలేమో ఓట్లు వేసి మోసపోయి మన సార్ ఏం చేసి కేసీఆర్ మొత్తం అందరికి రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఇంటింటికి నీళ్ళు. ఎవడా రోడ్ల ధర్నాలు చేసినాం, నీళ్లకు దోసుకొచ్చినాడు, కాళేశ్వరం దోసుకొచ్చినాడు అంటారు. నీ అమ్మ బర్రెని తెచ్చి కట్టేసుకున్నాడు, పాలు వింటుకొని బతుకుండ్రే అంటే దోసుకొట్లేదు. పోతుంది తెచ్చి కట్టేసుకున్నారు. ఇప్పుడు ఏం దోసుకొచ్చినాడు చూపిమని వాళ్ళను చూపిస్తా. నేను రైతును మాట్లాడుతున్నా, నేను నా వద్దకు వచ్చి రమ్మని వాళ్ళని అసెంబ్లీకి నన్ను ఇడుమని మాట్లాడుతాను. హైదరాబాద్ ని అమెరికా లాగా చేసిండు. ఎవడా చేసినాడు? ఏ ముఖ్యమంత్రి చేయలేడు, ఎవరు చేయలేడు. మన సార్ కేసీఆర్ చేసిండు. ఇప్పుడు వీళ్ళు దొంగలు వచ్చి అంత అన్ని ఇంకా ఏమేమైతే గల్లి గల్లి అమ్ముకుంటారు. వీళ్ళు ఏం ఉంచారు కానీ హైదరాబాద్ అమ్ముకుంటారు, పల్లెలు అమ్ముకుంటారు, కరెంట్ అమ్ముకుంటారు, ఈ భవనాలు అమ్ముకుంటారు, అన్ని అమ్ముకుంటారు. 5 ఏళ్ళు ఏముచ్చారు? 5 ఏళ్ళ లోపల ఏమన్నా దింపేస్తేనే సకాలం అవుతారు, కానీ లేకపోతే చాలా బేకార్ అయిపోతాము.